Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో మరో మహిళ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఎంతగానో కష్టపడి వైద్య వృత్తిని అభ్యసించి డాక్టర్ అయిన మహిళ భర్త పెట్టే వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం చోటు చేసుకుంది. వారి జీవితంపై ఎన్నో ఆశలతో ఈ ఏడాది మార్చిన డాక్టర్ ప్రీతంను పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొత్తలో బాగున్నా కానీ రాను రాను ప్రీతం తన నిజ స్వరూపాన్ని బయటపెట్టసాగాడు. డాక్టర్ ప్రతీక్ష క్యారెక్టర్ను అనుమానించేవాడు, అదనపు కట్నం కోసం వేధించేవాడు. దీంతో విసిగి వేసారిపోయిన డాక్టర్ ప్రతీక్ష ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య గల కారణాలు రాసుకొచ్చింది. దీంతో భయపడిపోయిన డాక్టర్ ప్రీతం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ప్రీతంను అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే డాక్టర్ ప్రీతంకు ఏడాది మార్చి 27న ప్రతీక్షతో పెళ్లి జరిగింది. భార్య కూడా డాక్టర్ కావడం, పైగా అందంగా ఉండడంతో ఇరువురు నచ్చి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కొత్తలో కొంతకాలం బాగున్నా తన భార్య అందంగా ఉంటుందని, ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉందని అనుమానించేవాడు. రష్యాలో డాక్టర్ వృత్తి చదివి ఔరంగాబాద్ వచ్చిన ప్రీతంకు ఇక్కడే సొంత ఆసుపత్రి పెట్టాలని ఉండేది. డబ్బు సమకూరకపోవడంతో డాక్టర్ ప్రతీక్షను అదనపు కట్నం తేవాలని వేధించేవాడు. ప్రతీక్ష క్యారెక్టర్ను అనుమానిస్తూ నిత్యం ఫోన్ చెక్ చేసేవాడు. తన సోషల్ మీడియా ఫాలోవర్స్, మెసేజెస్ అన్నీ చెక్ చేసేవాడు. భార్య మొబైల్ స్క్రీన్ లాక్ను కూడా తన వేలిముద్రతోనే సెట్ చేశాడు. పైగా అదనపు కట్నం కోసం వేధించేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు ప్రతీక్షకు ఫోన్ చేశాడు. ప్రతీక్ష ఆపరేషన్ థియేటర్లో ఉండగా ఫోన్ చేయడంతో ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో పదే పదే కాల్స్ చేస్తూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత ప్రతీక్ష తిరిగి ఫోన్ చేయగా ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఆమెను దుర్భాషలాడాడు. భర్త వేధింపులతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ప్రతీక్షను స్వయంగా ఆసుపత్రికి తరలించాడు ప్రీతం. కానీ అప్పటికి ఆమె మరణించింది అని వైద్యులు చెప్పడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. ప్రతీక్ష అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. ప్రీతంపై ప్రతీక్ష తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా అతనిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ప్రీతంకు మరో మహిళతో ఎఫ్ఐఆర్ ఉందని తేలింది. అంతేకాకుండా ప్రీతం వేధింపులు తాళలేకే ప్రతీక్ష ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలడంతో నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.